హాయ్ గైస్ 2024లో ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. ఈ ఫస్ట్ హాఫ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఈ ఇయర్‌లో ఇప్పటిదాకా రిలీజ్ అయిన అన్ని మూవీస్ కూడా ఫస్ట్ హాఫ్ అనమాట. ఇప్పుడు రాబోయే అన్ని మూవీస్ కూడా సెకండ్ హాఫ్ అనమాట. ఈ ఫస్ట్ హాఫ్‌లో చాలా మూవీస్ అయితే వచ్చాయి. కానీ ఇదేదో సినిమా అంటే అనేలా ఏది అనిపించలేదు. అనిపించాయి కొన్ని మూవీస్ మాత్రమే. ఈ సెకండ్ హాఫ్‌లో మాత్రం మామూలుగా లేదు. పెద్ద పెద్ద మూవీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. అలాగే ఆ మూవీస్ కోసం ఆడియన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు. అలాగే ఆ మూవీస్‌కి చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అప్పుడెప్పుడు వచ్చిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, సలార్ ఈ మూవీస్ అప్పుడు బాక్స్ ఆఫీస్‌కి చుక్కలైతే చూపించాయి. మళ్ళీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్‌కి చుక్కలు కాదు చంద్రుడిని చూపించడానికి పెద్ద పెద్ద మూవీస్ అయితే వస్తున్నాయి. అది ఒకటే కాదు ఈసారి బాహుబలి 2 కలెక్షన్స్‌ని కూడా బీట్ చేయగలిగే సత్తా ఉన్న సినిమాలైతే వస్తున్నాయి. మరి అవి ఏ మూవీసో బాహుబలి 2 కలెక్షన్స్‌ని బీట్ చేయగలిగే సత్తా ఉన్న మూవీస్ ఏవో మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే గైస్ ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 కల్కి 2898 ఈ మూవీ మే 9th రిలీజ్ అవ్వాలి. కానీ ఎలక్షన్స్ ఉండడంతో మూవీని మే 9th నుంచి జూన్ 27th పోస్ట్ పోన్ చేశారు. పోస్ట్ పోన్ చేసి చాలా మంచి పనే చేశారు. ఎందుకంటే మూవీకి ప్రమోషన్స్ చేయడానికి చాలా టైం అయితే దొరికింది. పోస్ట్ పోన్ చేయడం మూవీకి ప్లస్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ వచ్చిన గ్లిమ్స్ వీడియోతోనే ఆడియన్స్ లో మంచి హైప్ ని క్రియేట్ చేశారు నాగశ్విన్ గారు. ఆ తర్వాత వచ్చిన అశ్వత్థామ టీజర్ తో బుజ్జి అండ్ భైరవ టీజర్ తో అసలు క్వాలిటీ విషయంలో తగ్గేదేలే అనిపించారు. అసలు ఆడియన్స్ ఇది టాలీవుడ్ ఫిల్మా లేదా హాలీవుడ్ ఫిల్మా అనేలా చేశాడు నాగశ్విన్ గారు. ఇక రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ గురించి నేను సపరేట్ గా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఆ విజువల్స్ ఏంటి, ఆ క్వాలిటీ ఏంటి, ఆ వరల్డ్ బిల్డింగ్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక ట్రైలర్ లో ప్రభాస్ గారు కల్కి కాదన్నట్టు చూపించారు. మరి కల్కి ఎవరు? మన కమల్ హాసన్ గారు ఖాళీ కాదా? దీపిక గారి కడుపులో ఉన్నది ఎవరు? అలాగే మృణాల్ ఠాగూర్ గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. ఆమె కూడా ప్రెగ్నెంట్ అంట. మరి ఆమె కడుపులో ఉన్నది ఎవరు? ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటికీ మనకు ఆన్సర్ కావాలంటే థియేటర్లో మూవీని చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ మనకు జూన్ 27th రిలీజ్ అవుతుంది. నెంబర్ 2 ఇండియన్ 2 డైరెక్టర్ శంకర్ గారికి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన రీసెంట్ మూవీస్ అనుకున్నంత సక్సెస్ అయితే అవ్వలేకపోయాయి. శంకర్ గారు మంచి కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం చాలా అయితే ఉంది. ఆయన ఈ మూవీతో మంచి హిట్ కొట్టాలి. ఎందుకంటే ఆయనకు ఎంతో ఇష్టమైన బాగా తెలిసిన స్ట్రాంగ్ జర్నీ సోషల్ ఇష్యూస్ పైన తీస్తున్నారు కాబట్టి, పైగా బ్లాక్ బస్టర్ అయిన ఇండియన్ మూవీకి సీక్వెల్ గా ఇండియన్ 2 తీస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే కొట్టాలి. అలాగే ఇండియన్ 2 ఒకటే కాదు ఇండియన్ 3 కూడా ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో ఇండియన్ 2 మూవీతో పాటే ఇండియన్ 3 మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. అందుకే గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కూడా లేట్ అయింది. భారతీయుడి సినిమా చాలా మందికి ఫేవరెట్ కూడా. ఇప్పుడున్న సోషల్ ఇష్యూస్ ని శంకర్ గారు స్క్రీన్ మీద ఎలా చూపిస్తారో, దానికి భారతీయుడు ఎలా రెస్పాన్స్ అవుతాడో అని చెప్పి నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. ఈ మూవీ జూలై 12th రిలీజ్ అవుతుంది. నెంబర్ 3 పుష్ప 2 ధరుణ్. పుష్ప 2 సినిమాకి చాలా హైప్ అయితే ఉంది. దానికి కారణం పుష్ప 1 చేసిన రచ్చ అలాంటిది. మరి ఫస్ట్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియోతో ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశారు సుకుమార్ గారు. ఇక టీజర్ చేసిన రచ్చ గురించి నేను సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఆ లుక్స్ కానీ, అల్లు అర్జున్ గారి మేనరిజం కానీ, ఆ స్వాగ్ కానీ, డిఎస్పీ గారి మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉర్రామాస్ అయితే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన 2 సాంగ్స్ కూడా సూపర్. అలాగే పుష్ప 2 నార్త్ థియేట్రికల్ రైట్స్ అయితే 200 కోట్లకైతే తీసుకున్నారు. అలాగే ఓటీటీ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు 250 కోట్లు పెట్టయితే తీసుకున్నారు. ఇవి రెండు కూడా థియేట్రికల్ రైట్స్ అండ్ ఓటీటీ రైట్స్ ఇవి రెండు కూడా టాలీవుడ్ లో రికార్డ్ అయితే క్రియేట్ చేశాయి. ఈ మూవీ ఆగస్టు 15th రిలీజ్ అవుతుంది. మరి ఈ ఆగస్టు 15th మన పుష్ప ఎలా రూల్ చేస్తాడో చూడాలి. నెంబర్ 4 సరిపోదా శనివారం మన నాన్నగారి ఫిలిం. ఈ మూవీ నుంచి అనౌన్స్మెంట్ వీడియో అండ్ గ్లిమ్స్ వీడియో అయితే వచ్చాయి. ఆ అనౌన్స్మెంట్ వీడియో అండ్ గ్లిమ్స్ వీడియో చూశాక ఒకటి అర్థమైంది. సూర్య అనే క్యారెక్టర్ అదే నాన్నగారు వారమంతా పిరుకోడిలాగా ఉంటాడు. ఎవరేమన్నా కొట్టినా ఏం చేసినా కూడా వాటి మీద రెస్పాన్స్ అయితే కాడు. కానీ శనివారం రోజు సూపర్ పవర్స్ అయితే వస్తాయి. ఆ రోజు తను ఏం చేయాలనుకుంటాడో మొత్తం ఆ రోజైతే చేస్తాడు. కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. నాన్నగారు కూడా స్టోరీస్ ని చాలా బాగా ఎంచుకుంటారు. మరి ఈ శనివారం రోజు వచ్చే సూపర్ పవర్స్ ని మనకి ఎంత బాగా చూపిస్తారో ఆగస్టు 29th వరకు అయితే వెయిట్ చేయాలి. నెంబర్ 5 ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ మన తలపతి విజయ్ గారి న్యూ ఫిలిం. ఈ మూవీకి మంచి హైప్ అయితే ఉంది. కానీ ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ కి మాత్రం చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. దానివల్ల యువన్ శంకర్ రాజా గారు అయితే ఏకంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డీయాక్టివేట్ చేశారు. కానీ అయినా కూడా వ్యూస్ పరంగా లైక్స్ పరంగా ఆ సాంగ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఎంత నెగిటివిటీ వచ్చినా అక్కడ ఉన్నది తలపతి కదా. ఈ మూవీ నుంచి ఎలాంటి కంటెంట్ అయితే రాలేదు. కానీ వచ్చిన ఫస్ట్ లుక్స్ కానీ పోస్టర్స్ కానీ అన్ని చూశాక ఇది ఒక టైం ట్రావెలర్ మూవీకి సంబంధించిన మూవీ అని అనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో విజయ్ గారు 2 రోల్స్ లో కనిపిస్తున్నారు కదా. ఒకటి యంగర్ వర్షన్ లో, ఇంకొకటి కొద్దిగా ఓల్డర్ వర్షన్ లో. ఏదైనా కానీ టీజర్ ట్రైలర్స్ వస్తే అదే తెలుస్తుంది. ఈ మూవీని డైరెక్షన్ చేస్తుంది వెంకట ప్రభు గారు. ఆయన గ్యాబులర్, మానాడు మంచి మూవీస్ ని తీశారు. ఆయన టేకింగ్ పరంగా స్టోరీ పరంగా చాలా బాగుంటాయి. ఈ మూవీ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ మూవీ సెప్టెంబర్ 5th రిలీజ్ అవుతుంది. నెంబర్ 6 దేవరా. ఈ మూవీ సెప్టెంబర్ 27th
రిలీజ్ అవుతుంది. ఇదే డేట్ కి ఓజీ మూవీ రావాలి కానీ ఏం జరిగిందో వాళ్ళు ఏం సెటిల్ చేసుకున్నారో తెలియదు కానీ సెప్టెంబర్ 27th కి ఓజీ మూవీని పోస్ట్ పోన్ చేసుకుని ఆ డేట్ కి దేవర మూవీ అయితే వస్తుంది. ఎన్టీఆర్ గారు ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారో ఢిల్లీ స్క్వేర్ లో ఆయన చెప్పిన మాటలు వింటే చాలు ఈ మూవీ మీద ఆయన ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారని తెలుసుకోవడానికి. ఆయన టెంపర్ మూవీ అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు ఫ్యాన్స్ తో, మీరు కాలర్ ఎగరేసుకుని ఇలాంటి మూవీస్ తీస్తానని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. హిట్ మీద హిట్, హిట్ మీద హిట్ కొడుతూనే ఉన్నారు. ఫ్యాన్స్ అప్పుడు ఎత్తిన కాలర్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎలాంటి మూవీస్ తీస్తున్నాడో అని. ఇప్పుడు మళ్ళీ అదే కాలర్ ఎత్తి చెప్తున్నాడంటే మూవీని ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అర్థమవుతుంది. మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ కానీ సాంగ్ కానీ చాలా బాగున్నాయి. గ్లిమ్స్ వీడియోలో నాకైతే కొన్ని షార్ట్స్ అయితే బాగా నచ్చాయి. అయితే ఈ సినిమాకి 2 సెంటిమెంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి, రాజమౌళి గారితో మూవీ తీశాక నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది. రెండోది, ఫ్లాప్ కొట్టిన డైరెక్టర్స్ తో ఎన్టీఆర్ గారు మూవీ తీసి హిట్ కొట్టడం. దేవర మూవీకి ముందు ఎన్టీఆర్ గారు రాజమౌళి గారితో మూవీ తీశారు. కొరటాల శివ గారు ఫ్లాప్ మూవీని తీశారు. మరి ఈ 2 సెంటిమెంట్స్ లో ఏది జరుగుతుందని అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఎన్టీఆర్ గారు చెప్పిన మాటలు విన్నాక రాజమౌళి గారి సెంటిమెంట్ ని మన ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా బీట్ చేస్తారని అనిపిస్తుంది. ఈ మూవీ సెప్టెంబర్ 27th రిలీజ్ అవుతుంది. నెంబర్ 7, దే కాల్ హిమ్ ఓజీ. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి హీరో ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి మూవీకి ఉన్న క్రేజ్ అలాంటిది, మూవీ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. పవన్ కళ్యాణ్ గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత వరుస పెట్టి రీమేక్ మూవీస్ ని తీశారు. సుజిత్ గారిని కూడా రీమేక్ చేద్దామని పిలిచారంట. కానీ ఆ దేవుని దయ వల్ల ఒరిజినల్ మూవీ అయితే పడింది. ఇప్పుడు ఆయన ఫ్యానే ఆయన్ని ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రోల్ డైరెక్షన్ చేయబోతున్నాడు. సుజిత్ గారు అభిమాని కాబట్టి తన అభిమాన హీరోని ఎలా చూపించాలో ఆయనకు బాగా తెలుసు. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కే కాకుండా రెగ్యులర్ ఆడియన్స్ కూడా బాగా నచ్చేలాగా ఈ సినిమాని అయితే తీస్తారు. అంతేకాకుండా ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ కానీ అలాగే గ్లిమ్స్ వీడియో కానీ ఆడియన్స్ లోపల చాలా హైప్ అయితే క్రియేట్ చేశాయి. పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఫ్లాప్ అంటేనే హిట్ అవుతాయి. అలాంటిది ఈ సినిమాకి జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు, జస్ట్ హిట్ టాక్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పడేస్తుంది అంతే. ఈ మూవీ సెప్టెంబర్ 27th రావాలి కానీ ఆ ప్లేస్ లో దేవర మూవీ అయితే వచ్చింది. మరి ఓజీ మూవీ అక్టోబర్ 10th వస్తే బాగుంటుంది. అలాగే ఇది పార్ట్ 1 మాత్రమే. సెకండ్ పార్ట్ 2025 లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 8, వేటయ్యన్, మన రజనీకాంత్ గారి న్యూ ఫిలిం. ఈ మూవీని డైరెక్షన్ చేస్తుంది జైభీమ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తీసిన టీజే జ్ఞానవేల్ గారు. జైభీమ్ మూవీని ఎలా తీస్తారో నేను చెప్పక్కర్లేదు, చాలా మందికి ఆ మూవీ ఫేవరెట్ కూడా. సో ఈ మూవీని కూడా బాగా తీస్తారని అనుకుంటున్నాను. పైగా ఈ మూవీలో భారీ క్యాస్ట్ అయితే ఉంది. అమితాబ్ గారు, ఫాజ్ ఫాజిల్ గారు, దగ్గుపాటి రానా గారు, మంచు వారియర్ గారు, ఇలా చాలా మంది అయితే ఉన్నారు. ఈ సినిమా నుంచి పెద్దగా కంటెంట్ అయితే ఏమీ రాలేదు కాబట్టి ఈ మూవీ గురించి పెద్దగా ఏమీ చెప్పలేం. భారీ క్యాస్ట్ ఉంది అండ్ టీజే జ్ఞానవేల్ గారు, రజనీకాంత్ గారు ఉన్నారు కాబట్టి అంచనాలు అయితే పెట్టుకోవచ్చు. ఈ సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మరి అక్టోబర్ లో ఏ డేట్ కు రిలీజ్ చేస్తారో చూడాలి. నెంబర్ 9, తంగలం, మన చియాన్ విక్రమ్ గారి ఫిలిం. ఈ మూవీని డైరెక్షన్ చేస్తుంది పా రంజిత్ గారు. ఆయన సారాపాట, కాల, కబాలి లాంటి మంచి సినిమాలను అయితే తీశారు. ఈ సినిమా జనవరి 26న రిలీజ్ అవ్వాలి కానీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈ మూవీ కేజీఎఫ్, అదే కోలర్ గోల్డ్ ఫీల్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన రియల్ గా జరిగిన స్టోరీని ఇన్స్పైర్ గా తీసుకుని ఈ సినిమాని అయితే తీస్తున్నారు. ఈ సినిమా కోసం విక్రమ్ గారు ఎంత కష్టపడ్డారనే దాని గురించి మూవీ టీం వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియోని చూశాక విక్రమ్ గారు డెడికేషన్ కి హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆయన డెడికేషన్ కి ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే పడాలి. ఒక బ్లాక్ బస్టర్ పడింది కానీ అది ఓటీటీకి అయితే వెళ్ళిపోయింది. బాక్స్ ఆఫీస్ పరంగా ఆయనకు ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే పడాలి. అది కూడా ఈ సినిమాతోనే జరగాలని కోరుకుందాం. ఈ సినిమాలో విక్రమ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడారంట. ఓన్లీ ఆయన ఫేస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తోనే మూవీ నడుస్తుందంట. మూవీ టీం అయితే ఈ మూవీ 2024 లోనే రిలీజ్ అవుతుందని అంటున్నారు. నాకైతే 2025 సంక్రాంతికి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇయర్ లో అప్పుడే క్రిస్మస్ వరకు చాలా మూవీస్ అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో. నెంబర్ 10, కంగువా, శివగారి డైరెక్షన్ లో సూర్య గారు తీస్తున్న మూవీ ఇది. ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్ ని చూసే చెప్పొచ్చు ఈ సినిమా మొత్తం 2 టైమ్ లైన్స్ లో రన్ అవ్వబోతుందని. కానీ రిలీజ్ చేసిన గ్లిమ్స్ అండ్ టీజర్ లో మాత్రం ఆ సెకండ్ టైమ్ లైన్ గురించి రివీల్ చేయలేదు. తర్వాత రిలీజ్ చేయబోయే కంటెంట్ లోనన్నా ఆ సెకండ్ టైమ్ లైన్ గురించి చూపిస్తారో లేదా, ఒకవేళ రివీల్ చేయడం లేదు డైరెక్ట్ గా థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయండి అని చెప్తారో వెయిట్ చేసి చూడాలి. దాన్ని పక్కన పెడితే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా ఆడియన్స్ తో బ్లాక్ బస్టర్ అయితే అనిపించుకున్నాయి. సూర్య గారు కూడా మంచి హిట్ కొట్టి చాలా ఇయర్స్ అవుతుంది. ఆయనకు కూడా హిట్ కొట్టాల్సిన అవసరం చాలా ఉంది. హిట్ కొట్టాయి అన్న 2 మూవీస్ కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. కానీ ఈసారి ఈ సినిమా సూర్య గారి కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమా అవుతుందని మూవీ టీం అయితే చెప్తున్నారు. మరి కంటెంట్ కూడా అలాగే ఉంది. డిఎస్పీ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈసారి సూర్య గారు ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ కొడతారని అనిపిస్తుంది. ఈ సినిమా 2024 లోనే రిలీజ్ అవుతుందని రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ లోనూ కూడా మెన్షన్ చేస్తున్నారు అండ్ మూవీ టీం కూడా అదే చెప్తున్నారు. చూద్దాం మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో. నెంబర్ 11, గేమ్ చేంజర్. ఈ మూవీ షూటింగ్ లేట్ అవ్వడానికి కారణం శంకర్ గారు.
గారు. ఈ మూవీతో పాటు ఇండియన్ 2 మూవీ షూటింగ్ కూడా తీయటం. శంకర్ గారు ఇండియన్ 2 మూవీని తీయటం మంచిదే. ఎందుకంటే ఒకవేళ ఇండియన్ 2 సినిమా పెద్ద హిట్ అయితే ఆటోమేటిక్ గా గేమ్ చేంజర్ మూవీకి ఈజీ మార్కెటింగ్ అవుతుంది. ఈజీ మార్కెటింగ్ ఎలా అవుతుందంటే శంకర్ గారు ఇండియన్ 2 మూవీతో మంచి బ్లాక్ బస్టర్ అయితే కొట్టారు. సాలిడ్ కంబ్యాక్ అయితే ఇచ్చారు శంకర్ గారు. సో శంకర్ గారు మంచి కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి గేమ్ చేంజర్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆడియన్స్ కి కూడా మంచి నమ్మకం అయితే వస్తుంది. అయితే ఈ మూవీ నుంచి పెద్దగా కంటెంట్ అయితే ఏమీ రాలేదు. ఒక్క పోస్టర్ అండ్ ఒక్క సాంగ్ తప్ప. ఇటు పోస్టర్ కానీ ఇటు సాంగ్ కానీ రెండు కూడా ఆడియన్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేకపోయాయి. అయినా కూడా మూవీకి హైప్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. దానికి కారణం అక్కడ ఉన్నది రామ్ చరణ్ గారు కాబట్టి. ఈ సినిమా కూడా శంకర్ గారికి ఇష్టమైన బాగా తెలిసిన స్ట్రాంగ్ జోన్ అయిన సోషలిస్టిక్స్ మీదే తీస్తున్నారు. అందుకే ఆడియన్స్ కూడా ఈ మూవీ మీద చాలా నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే మరి శంకర్ గారు సోషలిస్టిక్స్ మీద మూవీస్ ని అలా తీస్తారు. మరి ఈ సినిమా 2024 లో కూడా రిలీజ్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ కూడా లేదు. కాకపోతే దిల్ రాజు గారు రామ్ చరణ్ గారు ఈ ఇయర్ లోనే ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. చూద్దాం మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఎప్పుడొచ్చినా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఇవి మరి ఈ 2024 సెకండ్ హాఫ్ లో ఎక్కువ హైప్ మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవబోతున్న మూవీస్ లిస్ట్ అయితే ఇది. ఇవే కాకుండా ఈ సెకండ్ హాఫ్ లో ఇంకొన్ని మూవీస్ మంచి కంటెంట్ తో వస్తున్నాయి. నెవల్ స్మార్ట్, రాయన్, 1 వీక్ 109 ఇలా చాలా మూవీస్ అయితే వస్తున్నాయి. ప్రతి మూవీ కూడా మంచి హిట్ కొట్టాలని పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. మరి ఈ 2024 సెకండ్ హాఫ్ లో ఏ మూవీ ఎక్కువ కలెక్షన్స్ చేయగలదని అనుకుంటున్నారో, బాహుబలి 2 మూవీ కలెక్షన్స్ ని ఏ మూవీ బీట్ చేయగలదని అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే కల్కి అనుకుంటున్నా. అలాగే మీరు ఏ మూవీ కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మన ఛానల్ కు సపోర్ట్ అయితే ఉంటుంది. కొండంత బలం కూడా వస్తుంది. సో తప్పకుండా లైక్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మరి అలాంటి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే సరిపోదు, పక్కన ఉన్న గంటను కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియోని చివరి దాకా చూసినందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ